నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. ఆటో డ్రైవర్ను అతి కిరాతకంగా హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత. పోలీసుల లాఠీచార్జ్. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని వివాదాస్పదంగా మారిన ఇసుక క్వారీ. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్నారని హుస్నా గ్రామస్తుల ఆందోళన. విద్యుత్ షాక్తో రైతు మృతి. కర్నూలు జిల్లా అరికెర మండలంలో చోటు చేసుకున్న ఘటన. ఇక వివరాలకి వెళితే ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వాటపల్లికి చెందిన ఆజాం అనే ఆటో డ్రైవర్ ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తీసుకోండి, శాంపిల్ కలెక్ట్ చేసుకోండి, కవర్లు వేసుకోండి. సైలెన్స్ సైలెన్స్ क्लोज में जा रहे हैं, मतलब जान दो. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మందనలో గల ఇసుక క్వారీ వివాదాస్పదంగా మారింది. ఈ ఇసుక క్వారీ నుంచి ఇసుకను తరలించవద్దని ఓవర్లోడ్తో పాటు అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారని హుస్నా గ్రామస్తులు నిలిపివేశారు. అదేవిధంగా ఒకే అనుమతితో 4-5 పర్యాయాలు లారీలను తరలిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీరిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఒక నాయకుడు లేడు, ఓరు లేడు, పట్టించుకున్నాడు మా నాయకుడు లేడు. ఈ ఏరియా రైతులు ఎట్లా బతకాలా, ఎట్లా బతుకుతారు, ఏం కథ ఇస్తా రైతే రాజమంటారు, రైతు కింద పొందబెట్టు. మరి అధికారులు ఎవరైనా వచ్చిందా మీ దగ్గర? ఎవరు రాలి, ఎవరు పట్టించుకుంటున్నారు. మరి ఇంత గొడవ జరిగింది, అధికారులు ఎవరు రాలేదా ఇప్పటివరకు? మళ్ళీ ఈసారి ఒక్కసారి
పోని ఇంకా రెండోసారి ఆపేయండి ఇట్లా అనుకుంటా ఇట్లనే ఇప్పుడు వారం రోజులు నడుస్తుంది. ఇప్పుడు మీరు మొత్తం బండ్లు ఆపేసింది, ఇప్పుడు బండ్లు ఆపేసి 2 రోజుల నుంచి ఆపేసింది. మరి ఈ ఇసుక క్వారీ వాళ్ళు వస్తున్నారు, మీ దగ్గర ఎవరైనా వచ్చిందా? వాళ్ళు వస్తున్నారు. మరి వచ్చి ఏమన్నారు వాళ్ళు? ఎవరైనా పోనీ మళ్ళీ అందులో కూడా ఆ లారీలలో ఏబీ లేని లారీలు ఉన్నాయి బాగా. పండుకున్నారా? ఇక్కడ ఏం జరిగింది? ఈ ఉంసా గ్రామంలో ఎక్కడైతే మాదరా నది ఉన్నదో ఆ మాదరా నది ఇంత మునుపు 10-15 సంవత్సరాల కింద అది మందర్న రామసల గడ్డ ఉన్నది. ఆ గడ్డ తోడేస్తే ఆ గడ్డ మీదకి నీళ్లు బొర్లేస్తుండే. ఆ గడ్డ ఎత్తడం ఎట్లా పెరిగిందంటే గాలి తుఫాన్తో అక్కడ ఉసుక పెట్టి ఇక్కడ నీళ్ళు రాకుండా ఉండే. ఇప్పుడు ఏం చేసినట్టే ఆ గడ్డనే తోడేస్తే ఇప్పుడు ఈ 3 గ్రామాల శివారంతా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఈ పొద్దు ఏంటంటే భూములు ఉన్నోళ్ళు కాదు, భూములు లేని వాళ్ళు అక్కడ ఉసుక అమ్ముకొని ఈ భూములకు నాశనం పట్టేయాలని చూస్తున్నారు. మళ్ళీ రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ చేనులు డబ్బులు తీసుకొని అక్కడ పైకి పోదలి చేని పోదామంటే నీకు దారి ఉన్నదా అది ఉన్నదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పోవాలంటే అక్కడ గుంతలు పడ్డాయి, ట్రాక్టర్ పోదు, అది పోదు, ఇంత గుంతలు పడ్డాయి, గుంతలు ముయ్యంటే నువ్వు ఓడవరాన్ని ఇట్లా హెచ్చరికలు చేసి జవడవలకు మొదలు మాకే కొట్లాడబెట్టి ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు హోంసా గ్రామ రైతులము ఇక్కడ మందర్న క్వారీ TSMDC వాళ్ళు క్వారీకి అనుమతి ఇచ్చారు. ఆ అనుమతి ఇచ్చిన దాంట్లో మరి రోజుకు ఒక 30, 40, 50 లారీలు ఆన్లైన్లో ఒక 10 నిమిషాల్లో 30-40 లారీలకే పర్మిషన్ దొరుకుతుంది. ఇక్కడ కొన్ని వందల కొద్ది లారీలు వచ్చి మరి ఓవర్లోడ్ నింపి 40, 45, 50 టన్నుల లోడ్లతోని ఇక్కడ హుంసా గ్రామంకి వెళ్తున్నారు. అదే టిప్పర్లు, లోకల్ టిప్పర్లు, బోధన్ టిప్పర్లు వచ్చి మరి వాళ్ళందరూ మరి ఆ వేబీలు ఉన్న దాంట్లో మరి ఆ టిప్పర్లను కూడా ఓవర్లో నింపుకొని మరి ఒక్కొక్కళ్ళు ఒక రోజు 3 ట్రిప్పులు కొట్టడం జరుగుతుంది టిప్పర్లతోని. మరి అక్కడ మరి రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? TSMDC అక్కడ సీసీ కెమెరా పెట్టాలా, మరి వేబిడ్జ్ పెట్టాలా? అక్కడ వేబిడ్జ్ లేదు, సీసీ కెమెరా లేదు, మరి వేబిల్ చెక్ చేసే నాదుడు లేదు. అసలు ఇక్కడ అధికార యంత్రాంగం ఉందా? అసలు అధికారులు ఉన్నారా? రెవెన్యూ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, MRO గారికి కూడా ఫిర్యాదు చేస్తే ఎవరు వచ్చి ఇక్కడ ఆదుకునే నాదుడు లేడు, అడిగే నాదుడు లేడు. ఈరోజు రాత్రి ప్రతిరోజు నిత్యం ఇక్కడి నుంచి కొన్ని వందల ట్రాక్టర్లతో డంపు చేసి దాన్ని నామమాత్రపు సీజ్ చేసి ఒక 20 ట్రాక్టర్లు ఉన్నాయని చెప్పి సీజ్ చేసి దానికి లారీలకు తహసీల్దార్ గారు పర్మిషన్ ఇచ్చి మరి బాజాప్తా పట్ట పగలు దినంలో ఈరోజు హుంసా గ్రామ రైతులము ఇక్కడ మందర్న క్వారీ TSMDC వాళ్ళు క్వారీకి అనుమతి ఇచ్చారు. ఆ అనుమతి ఇచ్చిన దాంట్లో మరి రోజుకు ఒక 30, 40, 50 లారీలు ఆన్లైన్లో ఒక 10 నిమిషాల్లో 30-40 లారీలకే పర్మిషన్ దొరుకుతుంది. ఇక్కడ కొన్ని వందల కొద్ది లారీలు వచ్చి మరి ఓవర్లోడ్ నింపి 40, 45, 50 టన్నుల లోడ్లతోని ఇక్కడ హుంసా గ్రామంకి వెళ్తున్నారు. అదే టిప్పర్లు, లోకల్ టిప్పర్లు, బోధన్ టిప్పర్లు వచ్చి మరి వాళ్ళందరూ మరి ఆ వేబీలు ఉన్న దాంట్లో మరి ఆ టిప్పర్లను కూడా ఓవర్లో నింపుకొని మరి ఒక్కొక్కళ్ళు ఒక రోజు 3 ట్రిప్పులు కొట్టడం జరుగుతుంది టిప్పర్లతోని. మరి అక్కడ మరి రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? TSMDC అక్కడ సీసీ కెమెరా పెట్టాలా, మరి వేబిడ్జ్ పెట్టాలా? అక్కడ వేబిడ్జ్ లేదు, సీసీ కెమెరా లేదు, మరి వేబిల్ చెక్ చేసే నాదుడు లేదు. అసలు ఇక్కడ అధికార యంత్రాంగం ఉందా? అసలు అధికారులు ఉన్నారా? రెవెన్యూ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, MRO గారికి కూడా ఫిర్యాదు చేస్తే ఎవరు వచ్చి ఇక్కడ ఆదుకునే నాదుడు లేడు, అడిగే నాదుడు లేడు. ఈరోజు రాత్రి ప్రతిరోజు నిత్యం ఇక్కడి నుంచి కొన్ని వందల ట్రాక్టర్లతో డంపు చేసి దాన్ని నామమాత్రపు సీజ్ చేసి ఒక 20 ట్రాక్టర్లు ఉన్నాయని చెప్పి సీజ్ చేసి దానికి లారీలకు తహసీల్దార్ గారు పర్మిషన్ ఇచ్చి మరి బాజాప్తా పట్ట పగలు దినంలో. కర్నూలు జిల్లా ఆలూరు అరికెర మండలంలో విద్యుత్ ఘాతానికి రైతు మృతి చెందాడు. పొలం పనుల నిమిత్తం ట్రాన్స్ఫార్మర్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కర్నూలు జిల్లా ఆలూరు అరికెరగడ్డె మండలానికి చెందిన లోకేష్ అనే వ్యక్తి వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఇతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. దినచర్యలో భాగంగా పొలంలో పంటకు నీరు అవసరమై మోటార్ ఆన్ కావడంతో ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ తీగ తెగి ఉండడంతో ఆ తీగను బిగించడానికి వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో మృతుని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తమ ప్రతిభను చాటుకున్న వారికి రాష్ట్ర స్థాయి సిఐ సృజన్ రెడ్డి, కమిషనర్ అనిసుర్ రషీద్, ఎంఆర్ఓ నారాయణ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవార్డులు అందుకున్నందుకు సంతోషంగా ఉందని విలేకరుల సమావేశంలో తెలిపారు. జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా నేను రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ కేటగిరీలో ఒక 8 మంది, అందులో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. స్పెషల్ కేటగిరీ కింద 13 మందిని ఎంపిక కావడం జరిగింది. అందులో 4 బిఎల్ఓలు, 2 ఆర్డీఓలు, 2 ఐఏఎస్లు, తర్వాత మన కరీంనగర్ జిల్లా డిఆర్ఓ ప్రావీణ్య మేడం ఐఏఎస్ గారు కూడా ఎంపిక కావడం జరిగింది. అలాగే కొత్తపల్లి మండలం, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బిఎల్ఓ గారు ఎంపిక కావడం జరిగింది. మన హుజురాబాద్ నియోజకవర్గం నుంచి జమ్మికుంట మండల తహసీల్దార్గా నేను ఎంపిక కావడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో నేను వరంగల్ రూరల్ తహసీల్దార్ రాజేష్ ఎంపిక కావడం జరిగింది. అంటే రాష్ట్ర స్థాయిలో 2 తహసీల్దార్లకు ఈ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు క్రెడిట్ అంతా కూడా జాతీయ అంటే ఓటర్ దిన సందర్భంగా ఓటర్ చైతన్య కార్యక్రమాలు, ఓటర్ నమోదు కార్యక్రమాలపై అవగాహన, దీనికి సంబంధించి మా రెవెన్యూ సిబ్బంది, తర్వాత 77 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి తిరిగి ఓటు నమోదు చేయడము, అట్లాగే ర్యాలీలు చేయడం, అందులో మన జమ్మికుంట మండలకు సంబంధించి కళాశాలలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, ఆ స్టూడెంట్స్తో ర్యాలీ తీయడం, అందులో సిఐ గారు, ఎంఈఓ గారు, ఇతర మండల అధికారులు కూడా నాకు పూర్తి సహకారం అందించడం జరిగింది. ఇదంతా కూడా అప్పటి మన జాతీయ ఓటర్ దిన సందర్భంగా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు కూడా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, సలహాలు కానివ్వండి, వాళ్ళ గైడెన్స్లో మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లే భాగంగా ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పాత్రికేయ మిత్రులు చాలా సహకారం అందించడం జరిగింది. వాళ్లకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ క్యాంపు నుండి నేరుగా ప్రమాణ స్వీకారోత్సవానికి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో గెలిచిన అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన ఎన్నిక స్పెషల్ ఆఫీసర్ కృష్ణ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ పరిధిలో 1వ అభ్యర్థి తాలారి చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. నేను పంపిస్తాను, వచ్చి కూర్చుంటాం అందరూ వచ్చి కూర్చుంటున్నారు. విక్టరీ రైట్ కమ్ ఏ కర్రా ఏ బాబు మన లోగోలు ఇచ్చారా సేన్ మన లోగోలు తీసుకొస్తుంది తెచ్చిన
సారీ. పవారి చంద్రశేఖర్ అనే నేను బందగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం జియపల్లి రోడ్డులో ఉప్పరోనికుంట చెరువు కట్టపై కారు పల్టీ కొట్టింది. దీంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి గట్కేసర్కు చెందిన శివగా గుర్తించారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా సమత కేసులో జిల్లా జడ్జి జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉండగా జడ్జి అనారోగ్యం కారణం వల్ల జడ్జిమెంట్ ఈ నెల 30కి వాయిదా వేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. అరే తినన్నా ఈ జడ్జిమెంట్ 30వ తారీఖుకి వాయిదా వేశారు. 30వ తారీఖున ఈ జడ్జిమెంట్ ఇచ్చే అవకాశాలు చెప్తారు. 30వ తారీఖున జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గౌరవ జడ్జి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల వారు లీవ్ పెట్టారు. కాబట్టి తదుపరి తారీఖు మనం 30వ తారీఖు వేశారు. 30వ తారీఖుకి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం వాళ్ళని గౌరవ ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ద్వారా ప్రొడ్యూస్ చేసి వాళ్ళు రిమాండ్ ఎక్స్టెన్షన్ తీసుకుంటారు. ఆ రోజు రిమాండ్ ఎక్స్టెన్షన్ 30వ తారీఖు నాటికి రిమాండ్ ఎక్స్టెన్షన్ తీసుకొని ఆ తర్వాత 30వ తారీఖు నాటి ప్రొడ్యూస్ చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్యాల గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామగిరి నాగరాజు, కార్యదర్శి పరశురాం, ఉప సర్పంచ్ వేణుగోపాలరావు, వార్డు మెంబర్స్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు. దయచేసి పిల్లలు పెద్దలు దయచేసి ఆ నవ యువకులకు నవ దంపతులకు గట్టిగా చప్పట్లు. బతుకమ్మ చీర కాదు ఇది, సర్పంచ్ అమ్మ గారి చేతుల మీద కొనిచ్చిన చీరే. పిల్లలు థ్యాంక్ యూ మేడం. దుర్గా చేతి మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. షీల్డ్లు ఇస్తూ 1500 రూపాయలు పిల్లలకి బహుమతిగా సర్పంచ్ గారి చేతుల మీదుగా ఇస్తున్నా. అదే సెకండ్
రేపటి నుండి వారికి దరఖాస్తు రూపకంగా ఇవ్వగల నా యొక్క నమస్కారం. గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మరి ఎంతో యూత్ పిల్లలందరూ 2 రోజులు పోరాపోడిగా క్రికెట్ మ్యాచ్లో గెలిచారు. ఈరోజు గెలిచిన రోజు నిన్న, ఈరోజు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ప్రతి యువత ఇలాంటి ఆటపాటలలో ముందుండాలని కోరుకుంటున్నాం మేము. మరియు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో యువత ముందుండి వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఎలాంటి అన్న అవసరాలు మీకు కావాలంటే మేము తప్పకుండా చేస్తాము. మొహమాట పడకుండా యూత్ మొత్తం అడగాలని కోరుకుంటూ మీరు ఇంకో ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపల్ కౌన్సిలర్స్ చే ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కౌన్సిలర్లు హాజరవుతున్నారు. 14 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు, 14 మంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు, 1 బీజేపీ, 2 కాంగ్రెస్ కౌన్సిలర్లు, మొత్తం 25 మంది హాజరయ్యారు. బయట ఉన్నటువంటి నూతనంగా ఎవరు ఉండకూడదు, కేవలం కౌన్సిలర్స్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. ఆటో డ్రైవర్ను అతి కిరాతకంగా హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత. పోలీసుల లాఠీచార్జ్. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని వివాదాస్పదంగా మారిన ఇస్కో క్వారీ. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్నారని హుస్నా గ్రామస్తుల ఆందోళన. విద్యుత్ షాక్తో రైతు మృతి. కర్నూలు జిల్లా అరికెర మండలంలో చోటు చేసుకున్న ఘటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజ హితం.